ఫార్ములా ఈ రేస్ కేసు విచారణను ఏసీబీ డైరెక్టర్ జోషి పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కోసం దాదాపు 30 ప్రశ్నల్ని ఏసీబీ అధికారులు సిద్ధం చేశారు. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ కేటీఆర్ కు ప్రశ్నలు ఉండబోతున్నాయి. నిధుల ట్రాన్స్ఫర్ పై ఏసీబీ అధికారులు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. సో దాని మీద ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ పై ప్రధానంగా 5 అభియోగాలు మోపింది ఏసీబీ. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, అలాగే హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంతో పాటు మిగతా అంశాల మీద కూడా ఫోకస్ చేయబోతుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై కూడా కేటీఆర్ ను ప్రశ్నించబోతున్నారు. దాదాపు 30 ప్రశ్నల్ని సంధించనున్నారు కేటీఆర్ విచారణ దాదాపు సాయంత్రం వరకు సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే విచారణకు హాజరయ్యే ముందు నివాసం దగ్గర కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రతిష్ట పెరగాలని చేసిన పనులు చిన్న మనస్తత్వం ఉన్న నాయకులకు అర్థం కావడం లేదు. కావాలనే కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఎలాగైనా నిజం బయటపడుతుంది, నిజాయితీగా నేను బయటకు వస్తానన్న ధీమాని ఆయన వ్యక్తం చేశారు. ఇక కార్యకర్తలకు, నేతలకు కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. అంతకు ముందు సుదీర్ఘంగా లీగల్ టీంతో మాట్లాడారు, కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. ఖచ్చితంగా మనం ఏదైతే పోరాడుతున్నామో అది మాత్రం ఆపద్దు అని ఆయన సూచించారు. అందరికీ